హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. ఈ వీడియో వచ్చేసి కొడైకెనాల్లో మేము దిగిన వెంటనే లంచ్ చేసేసి ఇంకా బయటకైతే వచ్చాము. అంటే అప్పుడు ఆఫ్టర్నూన్ 3 o'clock అట్లా అయింది. మేము తీసుకున్న రూమ్కి కొంచెం దూరంలోనే బోట్ హౌస్ అనేది ఉందండి. ఇక్కడ ఓన్లీ పెడల్ బోటింగే ఉంటుందండి. పెర్ హెడ్కి వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. స్పీడ్ మోటార్ బోటింగ్ అయితే ఇక్కడ కనిపించదండి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది ఇలా బోటింగ్కి వెళ్ళడం. మాకు పార్క్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా టైం లేక మేమైతే వెళ్ళలేదు. బోటింగ్కి వెళ్ళే వాళ్ళైతే ఎర్లీగా వెళ్ళండి, ఎందుకంటే 5:30 లోపు అయితే ఇది క్లోజ్ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సైకిల్స్ అనేవి రెంట్కి ఇస్తారు. ఇక్కడ సైకిల్ రెంట్కి తీసుకుని లేక్ చుట్టూ సైక్లింగ్ చేసుకుంటూ తిరగచ్చండి, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇంకా సైకిల్ రెంట్ ప్రైసెస్ వచ్చేసి స్పోర్ట్స్ సైకిల్ తీసుకుంటే 30 minutesకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా లేడీస్ ఇంకా చిల్డ్రన్ సైకిల్ అయితే 30 minutesకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కపుల్ సైక్లింగ్ బాగుంటుందండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా మంది అయితే మాకు కనిపించారు. ఇక్కడ డబుల్ సైకిల్ అంటే అదే కపుల్ సైకిల్ అయితే మనకి ఇక్కడ 30 minutesకి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇద్దరు వెళ్ళొచ్చు దానిపైన. బోటింగ్ నుంచి పార్క్ వెళ్ళే వేలో మొత్తం కూడా చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటాయి అవి కూడా. ఎస్పెషల్లీ ఇక్కడ చాక్లెట్స్ చాలా బాగుంటాయి, ఫ్రూట్స్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రూట్స్ అయితే మాత్రం. అలాగే ఇక్కడ స్వెటర్స్ కూడా చాలా తక్కువ కాస్ట్కే మనకు దొరుకుతాయి. చాలా మోడల్స్ ఉంటాయి స్వెటర్స్లో కూడా. ఇంకా మనకి హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది ఇక్కడ, మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మేము బ్రెయిన్ పార్క్ అయితే వచ్చాము. ఈ పార్క్ కూడా చాలా బాగుంటుందండి. ఎంట్రన్స్ టికెట్ అనేది ఒకటి ఉంటుంది పార్క్లోకి వెళ్ళాలంటే. అడల్ట్స్కి అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చిల్డ్రన్కి 3 నుంచి 10 years లోపు పిల్లలకైతే 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నార్మల్ కెమెరాకి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా వీడియో కెమెరాకి అయితే 100 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఫోటోషూట్స్ అయితే చాలా ఎక్కువగా జరుగుతాయంట ఈ పార్క్లో. ఈ బ్రెయిన్ పార్క్ వచ్చేసి చాలా అంటే చాలా ఓల్డ్ పార్క్ అండి. ఆల్మోస్ట్ 115 years బ్యాక్ పార్క్ అనమాట ఇది. బ్రెయింట్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్కడ కొడైకెనాల్లో వర్క్ చేసేవాళ్ళంట. ఆయన నిర్మించాడంట ఈ బ్రెయింట్ అనే పార్క్ని. మనం నడవాలి కానీ ఈ పార్క్ అయితే చాలా పెద్దదండి, చాలా ఓపిక ఉండాలి మొత్తం కవర్ చేయాలంటే. ఆల్మోస్ట్ 30 acresలో ఉంటుంది ఈ పార్క్ అనేది. ఈ పార్క్లో చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. మీకు ఇష్టం అనుకుంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు ఫోటో తీయడానికి. 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు ఒక ఫోటోకి. కొడైకెనాల్లో ఫాగ్ ఎట్లా ఉంటుందంటే అప్పటికప్పుడే మనం ముందు నుంచి వెళ్ళిపోతున్నట్టే ఉంటుంది. ఈ పార్క్లో దాదాపుగా 325 రకాల మొక్కలు అయితే ఉంటాయండి. ఈ పార్క్లో ముఖ్యంగా ఫ్లవర్ షో పెడతారంట, అది కూడా మేలో పెడతారంట. మేము జనవరిలో వచ్చాము కాబట్టి మిస్ అయిపోయాము. బస్ స్టాప్కి చాలా దగ్గరండి ఈ పార్క్, జస్ట్ 500 meters డిస్టెన్స్ ఉంటుంది అంతే. పెద్దకి కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు లేదు. ఇంకా ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 o'clockకే ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. 6 o'clock తర్వాత క్లోజ్ చేసేస్తారు. చాలా ఎర్లీగా చీకటి పడిపోతుంది ఈ కొడైకెనాల్లో. ఎస్పెషల్గా పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఉంటాయి. నేను వీడియోలో అయితే కొన్ని కవర్ చేశాను. ఇటు తిరిగి చూడు, ఇటు చూడు ఒకసారి నాకు వైపు. రే నా వైపు చూడరా, వేసే గన్ను ఏం చేయి. 2 వేస్ట్. వెళ్ళిపోతుంది గాలికి. పార్క్ చూసుకున్న తర్వాత మేము నైట్ 7 o'clockకి అలాగా రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ రూమ్ డీటెయిల్స్ కూడా నేను ఒక వీడియో చేశానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో ఈ కొడైకెనాల్ తమిళనాడు ప్లేలిస్ట్ ఒకటి పెట్టాను, అందులో ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా?
నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.